సో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు రీసెంట్గా ఒక వ్యాఖ్య చేశాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పటికీ ఆయన మరణం వెనకాల చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఆయన ఒక మాటనైతే మాట్లాడారు ప్రెస్ మీట్ ముందు. సో దాని గురించి మీరేం చెప్తారు? అంటే దాని మీద ఇప్పటికీ రకరకాల ఊహాగానాలు కథనాలు వినిపిస్తున్నాయండి. ఇట్లా అందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు, కానీ అసలు రాజశేఖర రెడ్డి గారు రెండోసారి సీఎం అయినప్పటి నుంచి కూడా ఒక రకమైన థ్రెట్ ఉందని, రెండోది రాజశేఖర రెడ్డి గారు రెండోసారి సీఎం అవ్వడం కూడా అనూహ్యంగా బొటాబొటీ మార్కులతోనే సీఎం అయ్యారని, తరువాత అప్పటికి పిఆర్పి అనే పార్టీ లేకపోతే ఖచ్చితంగా టీడీపీ వచ్చి ఉండేది. పిఆర్పి వల్ల రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారే పిఆర్పిని కూడా పెట్టించి ఆ విధంగా ఓట్లు చీల్చేలా చేసి మళ్ళీ ఆయన సీఎం అయ్యేలా చేశారని వాదం కూడా ఉంది. రకరకాలు, ఒకటి కాదు. తర్వాత ఒక 77 మంది ఎమ్మెల్యేలని అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక 77 మంది ఎమ్మెల్యేలని తను నిర్ణయం తీసుకున్న వ్యక్తుల్ని పెట్టి గెలిపించుకున్నారని, ఒకటి కాదు చాలా ఉన్నాయి. వాటితో పాటు ఈ చనిపోయిన వెనుక కూడా కొన్ని కథనాలు ఉన్నాయి. అంటే ఒక ప్రాజెక్టుకి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన షేరు రావాలి, వస్తే రాష్ట్రం మీద పెట్టుబడులు ఇంకా బీభత్సంగా ఉంటుంది, బడ్జెట్ బాగా పెట్టుకోవచ్చు, ప్రజలందరికీ న్యాయం చేయొచ్చు అనే ఉద్దేశంలో ఆయన పోరాడాడని, ఆ ప్రాజెక్టుకి సంబంధించిన అధినేత బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ మ్యాన్ నిరాకరించాడని, ఈయనలకు మొండిపట్టు పడుతున్నాడు కాబట్టి ఈయన్ని ఉంటే మనకి నష్టం అని చెప్పి ఆయన హస్తం కూడా ఉందని, ఒకటి కాదు మీరు చాలా రకాల వార్తలు. ఇంకోటి, ఎందుకు ఈ అనుమానాలను వస్తున్నాయంటే ఆయన హెలీప్యాడ్ని డ్రైవ్ చేసిన పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయన అంతకుముందు ఒక విషయంలో సస్పెండ్ వేటు పడిన పైలట్ అంట ఆయన. తరువాత ఆయన సర్వీస్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయి రిటైర్మెంట్ రెస్ట్ తీసుకోవాల్సిన వ్యక్తిలో మళ్ళీ ఈయన ఏరుకోరు తెచ్చుకున్నాడా లేదంటే ఎవరైనా బలవంతం ప్రెజర్ చేసి ఈయన పెట్టారా అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ. అఫ్ కోర్స్ ఆయనతో పాటు ఆ పైలట్ కూడా చనిపోయాడు అనుకోండి. తర్వాత సో ఎప్పుడైతే ఆ హెలీప్యాడ్ ఆ నల్లమల ఫారెస్ట్ కొండల్లో అది వెళ్ళిపోయిందో అప్పుడు ఆ పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయన గతంలో కొన్ని విషయాల్లో సస్పెండ్ చేయబడ్డాడని, మళ్ళీ పర్టికులర్గా ఆయన సర్వీస్ అయిపోయినా ఈయన్ని తీసుకొచ్చారని, ఒకటి కాదు. అది పైగా హెలీప్యాడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించింది. అయితే ఆ రోజు పొద్దున్న బయలుదేరే అంశంలో కూడా సార్ వాతావరణం బాగాలేదు, మీరు ఇవాళ బయలుదేరకూడదు, మధ్యాహ్నం నుంచి పోస్ట్పోన్ చేద్దాం లేదంటే రేపు పోస్ట్పోన్ చేద్దాం అంటే, ఆయన పని విషయంలో మొండి మనిషి కాబట్టి నేను రచ్చబండ ఈరోజు స్టార్ట్ చేద్దామని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపాలన అనుకున్నారో అట్లాంటి కార్యక్రమం అది, రచ్చబండని స్టార్ట్ చేయాలనుకున్నాను, అట్ ఎనీ కాస్ట్ నేను అక్కడ ఉండాల్సిందే అని అనంతపూర్ ఇక్కడ బయలుదేరి సరిగ్గా నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలో వెళ్ళేసరికి ఇంకా సిగ్నల్స్ కనెక్ట్ అవ్వలేదు, స్క్లాష్ అయిపోయింది. అది అంటే రకరకాల డౌట్స్, రకరకాల ఇబ్బందులకరమైన, అంటే పెద్దగా అప్పుడు కూడా అంటే జస్ట్ ఒక పెద్ద తుఫాను కూడా ఏం కాదు. అవును. అయితే ఏంటంటే అంటే జస్ట్ మబ్బుగా ఉంది, మబ్బు వేసింది అనే సందర్భమే తప్ప ఉదయం 7 గంటలకు ఎప్పుడుకో బయలుదేరి వెళ్ళింది. తర్వాత 10:30-11 కల్లా మీడియాకు న్యూస్ వచ్చేసింది, ముఖ్యమంత్రి రాజశేఖర గారి బయలుదేరిన హెలికాప్టరు ఆచూకీ దొరకట్లేదు. 1 డే అంటే ఆల్మోస్ట్ ఆ రోజు నైట్కి క్లారిటీ వచ్చింది, కానీ ఎక్కడ డిక్లేర్ చేయలే చనిపోయారు అన్నట్టుగా. ఈలోగా చాలామంది ప్రజలు ఆర్తనాదాలు చేశారు, అభిమానులు బోర్ను ఏడ్చారు, చాలామంది మొక్కులు మొక్కారు. ఆ శ్రీశైలం మల్లన్న సాక్షిగా మళ్ళీ రాజశేఖర వస్తే మేము తలనీలా సమర్పిస్తామని, చాలా అంటే బీభత్సంగా ఉంది ఆ పరిస్థితిలో. బట్ తెల్లారేసరికి ఎక్కడో చిన్న ముక్కలు దొరికాయి. ఈవెన్ ఆయన దొరికిన డెడ్ బాడీ కూడా ఆయనదా కాదా కూడా తెలియని పరిస్థితి అయిపోయింది ఆఖరికి. చాలా చాలా అంటే ఆ సమయంలో నిజంగా ఈ పార్టీ ఆ పార్టీ, ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని లేకుండా పార్టీలకు అతీతంగా, సామాజిక వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా బోరును విలపించారు. అంటే ఆయన పరిపాలన కూడా అలా ఉంటుంది. ఇప్పుడులాగా మరీ పర్సనల్గా వెళ్ళిపోయి మాట్లాడడం అవి కాదు. పరిపాలన అంటే రాజకీయమే అంతే. ఆ అసెంబ్లీ వరకు సాక్షిగానే దియ్యబట్టడం ఏదో మాట్లాడడం, కానీ మరీ పర్సనల్గా ఏమై ఆడు ఈడు సన్నాసి ఇలాంటి పదాలు ఉండేవి కాదు. జంటలుగా ఉండేవారు మంత్రులు కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. సరే, ఒక్క మనిషి లేకపోవడం మొత్తం తారుమారైపోయింది. వెంటనే తెలంగాణ ఉద్యమం పీక్కి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత రోషయ్య గారు వచ్చారు, ఆయన తట్టుకోలేక ఆయన రిజైన్ చేసేసారు. తర్వాత అధిష్టానం అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెట్టింది. ఆయన కూడా అసలు నిజంగా యంగ్ చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. ఒక విధంగా సకల జనుల సమ్మె లాంటి దాన్ని కూడా ఆపగలిగి ఆ టైంలో కూడా జాబ్ మేళాలు పెట్టడము అన్ని చాలా చేశాడు. కాకపోతే ఆయన అధిష్టానంలో కీలుబొమ్మ అయిపోవడం, కాంగ్రెస్ అధిష్టానంకి ఆయన ఎలా చెప్తే అలా ఫాలో అవడం కాబట్టి ఏం చేసేది లేక ఆ మిగతా ఆ 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు మాత్రం ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాల వరకు బాగా నడిపించాడని చెప్పాలి. ఎందుకంటే అందరు సీనియర్లు అందరూ మంత్రులు, ఈ జూనియర్ ఈడు చెప్పేది మేము వినడం ఏంటి, అధిష్టానం చెప్తే కాంగ్రెస్ అధిష్టానం చెప్తే ముఖ్యమంత్రి అయిపోయాడు కదా, ఈడి మాట మేమెందుకు వినాలనే టైప్లో చాలామంది, అంటే అప్పట్లో వచ్చిన వార్తలు ఇవి, అట్లాగా నిర్లక్ష్యంగా ఉండడం, మంత్రులు కూడా ముఖ్యమంత్రి మీద వ్యతిరేకంగా మాట్లాడడం చాలా మీరు చూస్తే తెలంగాణ ఉద్యమం పీక్గా ఉన్న రోజుల్లో, అంటే ఆల్మోస్ట్ 2009 సెప్టెంబర్ 2న ఆయన వెళ్ళిపోయాడు, మిస్ అయింది హెలికాప్టర్. 3న చనిపోయారని డిక్లేర్ చేశారు. ఆ తర్వాత సుమారుగా 6 నెలల్లో సంవత్సరం పాటు రోషయ్య గారు ఉన్నారు, 10 వరకు అంతవరకు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు 10 తర్వాత నుంచి 10 లాస్ట్లో నుంచి ఆల్మోస్ట్ 14 వరకు కూడా. అంటే ఇట్లాగవన్నీ జరిగిన తర్వాత ఒక్కసారిగా కూడా ఎలా జరిగిపోయిందంటే, ఏంటి ఇంత యాక్టివ్గా ఎంతమంది వారించారు సార్, మబ్బులుగా ఉన్నాయి వాయిదా వేసుకోండి అన్నారు, వినలే. ఆ పైలట్ మీద కూడా రిమార్కులు ఉన్నాయి, పట్టించుకోలే. తర్వాత ఏదో ఒక బిజినెస్ మ్యాన్తో వచ్చిన డీల్ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆయనతో గట్టిగా ఫైట్ చేశారని, సో ఆ జరగడం వెనక వాళ్ళ హస్తం కూడా ఉందేమో అని రకరకాలుగా. ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అయితే ఒక ఆర్టికల్ కూడా రాసింది. ఇండియాలోనూ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, తెలియదు ఎవరన్నది మనకి. ఒక ఇంగ్లీష్ న్యూస్లో కూడా ఆర్టికల్ కూడా వచ్చింది, రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక ఒక స్టోరీ ఇట్లా ఉంది, ఇలా జరిగింది అన్నట్టుగా కూడా ఒక ఇంగ్లీష్ నేషనల్ న్యూస్ పేపర్ కూడా ఒక ఆర్టికల్ కూడా రాసింది, అనుమానాలు వ్యక్తం చేస్తూ. బట్ దీని మీద ఎక్కడ కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేయించిన దాఖలాలు లేవు, ఎక్కడ ఒక ఎంక్వైరీ చేయించిన దాఖలాలు లేవు. ఎక్కడికక్కడ కామప్ చేసేయడం వల్ల కూడా అనుమానాలకు తావిచ్చింది. ఇప్పుడు నారాయణ స్వామి గారు వ్యక్తపరిచిన అంశము అప్పట్లోనే చాలామంది అనుమానం వ్యక్తం చేశారు కానీ అది చెప్తాను కదా, ఇప్పుడు అంత అనుమానం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్థాయి పదవిలో ఉన్న వ్యక్తి, పైగా అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి, ఇప్పుడు కూడా మీరు ఎవరైనా మాట్లాడాలి, ప్రతిపక్ష నేతలతో సహా ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మాకు నచ్చిన ముఖ్యమంత్రుల్లో ఖచ్చితంగా 3 పేర్లు చెప్తారు, ఎన్టీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారని. ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన విధానాలు, పరిపాలన విధానాలు. బట్ ఆ 3 పేర్లు ఎక్కువగా చెప్తారుగా. మిగతా ఇప్పటికి దగ్గర 14-15 మంది ముఖ్యమంత్రులు అయినా కూడా ఎవరి పేర్లు ఎందుకు చెప్పట్లేదు, వాళ్ళ పేర్లు ఎందుకు అంటే వాళ్ళు ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణగా, ఒక ప్రజలకి మేలు జరిగేలాగా చేశారు కాబట్టి గుర్తుండిపోయారు కదా. రాజశేఖర రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, 2 సార్లు కాంగ్రెస్ ఆయన పేరుని అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిందంటే ఎంత గ్రేట్ చెప్పండి. ఎంతమందికి ఆయన ఫేవర్గా ఉండకపోతే ఆయన పేరే 2సారి చెప్తారు. పైగా కాంగ్రెస్లో ప్రతి ఒక్కరూ సీనియర్ లీడర్, ప్రతి ఒక్కరూ నాయకుడే. వాళ్ళందరినీ నెట్టుకుంటూ ఈరోజు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి లాగా ముందుకు వచ్చి ఆయన పేరు ప్రపోజ్ చేసిందంటే అధిష్టానం సంవాట్ బెటర్, అంటే నథింగ్ ఈజ్ బెటర్ దాన్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు అన్నట్టు సంవాట్ స్పెషల్ కదా ఆయన, స్పెషల్ లేకపోతే అలాగా ఇదవ్వదు కదా. సో అటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు కూడా ఒక ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఏం అవ్వలేదు. అండ్ మోర్ ఓవరు ఈ ఫ్లైట్లో కానీ హెలిప్యాడ్లో కానీ కాక్పిట్ బాక్స్ అని ఒకటి ఉంటుంది, అంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని రికార్డ్ చేస్తుంది అది బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా సెన్సార్స్ ద్వారా. ప్రమాదం జరిగినప్పుడు వాయిస్ అది ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రూమ్లో ఫైర్ సెన్సార్లు ఉన్నాయి. ఫైర్ సెన్సార్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్ వాటికి జస్ట్ పొగ తగిలితే చాలు, ఏ పొగవైనా డీప్గా దానికి పొగ తగిలిందంటే వెంటనే దాని నుంచి వాటర్ ఫ్లష్ అయిపోతుంది. కొన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి ఫైర్ సంబంధించిన. ఆ ఎక్స్టింగ్విషర్స్ ఏంటంటే ఒక్కోసారి వాటికి కూడా ఇలాగ పొగ కానీ ఏదైనా కొంచెం హీటు, ఒక మినిమం టెంపరేచర్ దాటి, ఒక ఆల్మోస్ట్ 20-25 టెంపరేచర్ దాటి ఏమాత్రం హీట్ తగిలినా అది వెంటనే బ్లో అవుట్ అయిపోయి దాని నుంచి పౌడర్ వెదజల్లడము, లేదంటే CO2 కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడము, అట్లా ఉండే ఒక ప్లాన్ చేస్తారు, సెన్సార్లు ఉంటాయి. సో ఇది కూడా కాక్పిట్ లాంటిది. అట్లాంటి ప్రమాద హెచ్చరికలు జారీ అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ లోపల జరిగే కన్వర్జేషన్ కానీ ఏమైనా రికార్డ్ చేస్తుంది.
అది కూడా దొరికిందని, దొరకలేదని, అది కూడా స్మాష్ అయిపోయిందని రకరకాల అంటే వార్తలు. దొరికితే దాన్ని మాయం చేశారని అన్నారు. ఎస్, మాయం చేశారు. అండ్ మోర్ ఓవర్ అక్కడ మాయం చేసే ముందు ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సిగ్నల్స్ వెళ్తాయి. అది ఏది రికార్డ్, ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో కూడా కొన్ని రకాల వార్తలు వినబడ్డాయని, కొన్ని రకాల వాయిస్లు వినబడ్డాయని, ఆ వాయిస్ని ఎందుకో బయటికి తీసుకురాలేదన్నట్టు కూడా ఉన్నాయి. ఇన్ని అనుమానం మీద మేబీ మళ్ళీ వాళ్ళు దాన్ని ఎందుకు లేవనెత్తారన్నది ఇంకా పార్టీ ప్రయోజనాల కోసమో రాజకీయ ప్రయోజనాల కోసం తెలియదు, కానీ అనుమానాలు అయితే మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పటికీ దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ కానీ పూర్తి స్థాయి పర్యవేక్షణ కానీ జరగలేదు.